ఎంతమందికి దేహాలు ఉన్నాయో చేయి చూపించండి. ఆ దేహాలతోటి ఏం చేయాలంట? ఉద్యోగాలు చేసుకోండి, ఆ దేహాలను అబ్బురపరుచుకోండి, ఆ దేహం అడిగినవన్నీ చేసి పెట్టుకోండి. ఆ దేహములతో దేవుడిని మహిమపరిచే కార్యాలు నీ శరీరంతో చేయాలి, నీ చేతులతో చేయాలి, నీ పాదాలతో చేయాలి, నీ నోటితో చేయాలి, నీ మాటలతో చేయాలి, నీ తలాంతులతో చేయాలి. ఏం చేస్తున్నావు? దేవుడిని మహిమపరిచే విషయం. రక్షించబడ్డావు, రొట్టె ద్రాక్షసం తీసుకున్నారు. రొట్టె ద్రాక్షం తీసుకోవడం ఏమైనా ఆచారం అనుకుంటున్నారా? పుణ్యం అనుకుంటున్నారా? దేవుని రక్తంలో పాలిభాగస్తులు అవుతున్న మీరు దేవునికి రుణపడి ఉన్నారన్నది గుర్తుపెట్టుకోండి. శరీరంతో పనులు చేస్తారు అందరూ. నోవాహు వాడగట్టినప్పుడట చాలా మంది పని చేశారంట అక్కడ కూలికి.